వాళ్ళ ఫాదర్ టీచరు, సో ఆ డిసిప్లిన్ ఉంటుంది ఎంతో కొంత. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒకసారి రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు, ఏంటి మన ఇంటి వాస్తు బాగాలేదట, మనకేమో అటు నమ్మకాలు ఉండవు, అటు ఇటు మొత్తం ఇంటి చుట్టూ అంతా బొక్కలు పెట్టించేస్తున్నారట, ఎవరో సిద్ధాంతి చెప్పాడని. ఇంతకీ ఇంకోటి ఏంటంటే ట్విస్ట్, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, ఆయన చంద్రబాబు గారి సిద్ధాంతి ఈయనకు కూడా చెబుతున్నట్ట, తెనాలి సిద్ధాంతి. లక్ష్మణరావు గారు. గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానల్ ఉన్న పెద్దలకి. వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధాంతాలు చెప్పిన మాటలు వింటారు, వాస్తవంలో దోషం ఉందని చూస్తారని అనుకోవట్లేదు నేనే వాస్తవంగా. ఎందుకంటే ఈ రోజుల్లో నాకు తెలిసినంత వరకు చాలా వరకు ఇదివరకు పాత రోజుల్లో కొంతమేరకు ఏంటనేది పంతులు గారు చెప్తే వినాలి, పంతులు గారు ఏ దోషం ఉంది ఏం చేయాలంటే అది చూసి వినేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు తగ్గిందండి, గ్రామ స్థాయిలో కూడా తగ్గినాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు కూడా ఆ స్థాయికి వెళ్ళి మరి మీరు అన్నట్టుగా ఏదైతే మరి విజువల్స్ దొరుకుతాయి మాస్టర్, మీరు ఒక మాట చెక్ చేయండి, విజువల్స్ దొరుకుతాయి. ఇంటి చుట్టూ చేసి బొక్కలు పెట్టింది కాబట్టి నేను చెబుతున్నాను. వాసుదేవన్ గారు నెలకి 4 సార్లు పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాను సార్, నేను చూశాను. మీరు అన్ని ఇంటి గురించి మాట్లాడుతున్నారు, మీరు పార్టీ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నారు. నేను అన్నది వాసుదేవన్ గారు, మీరు చెప్పినటువంటివి అక్కడ ఉన్నాయి, కానీ వాస్తు దోషం సందర్భంగా తీసారనేది అయితే నేను అది కాదు. స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు వాస్తు ప్రకారం ఆయన అన్ని మార్చేస్తే ఇంకో 4 రోజులు ముఖ్యమంత్రి అయిపోతారు ఆయన? నేను అదే చెప్తాను కదా సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-2019లో సీఎం ఉన్నప్పుడు అదే కరకట్ట ఇంటి మీద ఉన్నారు. మరి 2019లో మనం ఓడిపోయినప్పుడు అదే కరకట్ట ఇంట్లోనే ఉన్నారు కదా, మరి ఆయన ఎందుకు ఇల్లు మార్చిలా? దానికి వాస్తు దోషం ఉన్నట్టే కదా. మళ్ళీ ఇప్పుడు సీఎం అయినప్పుడు అదే కరకట్ట ఇల్లులో ఉన్నారు. ఇల్లు కట్టుకుంటున్నారు ఆయన, మీరంతా ఆయన మీద పడేసి ప్రశ్న అడుగుతారని నాకు తెలిసేది. మీరు 5 ఎకరాలు కొన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు ఎందుకు కొన్నారండి? అక్కడ రియల్ ఎస్టేట్ దందా మొదలు పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి మీరు వినాలా, పెద్దలు వినాలి మీరు. నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు అక్కడ సొంతంగా ఇల్లు కట్టుకుంటే అమరావతిలో భూమి రేట్లకి విలువ వస్తుంది, ఆ పక్కన ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది, ఒక దందా మొదలు పెట్టవచ్చు అని వాళ్ళు వేసినటువంటి ప్లాన్. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు కూడా విజయవాడలో రియల్ ఎస్టేట్ ఏ రకంగా డమాల్ అయిపోయిందో మన అందరికి తెలిసిందే. రియల్ ఎస్టేట్ పడిపోయిందని మీరు ఒప్పుకుంటున్నారు అంతేనా? ఏమండి, మీ ప్రభుత్వం కారణంగా, వైసీపీ ప్రభుత్వం కారణంగా రియల్ ఎస్టేట్ అక్కడి నుంచి జెండా పీకేసింది, కారణంగా రియల్ ఎస్టేట్ జెండా పీకేసింది అని కాకుండా అక్కడ రాజధాని అనేది ఏంటి, అసలు శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందా ఉండదా? ఇన్కేస్ అమరావతి రాజధానిగా ఉన్నా సరే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ కాలేదు కాబట్టి, సో అక్కడ భూములు కొనుక్కున్నా మనం నష్టపోతాం కాబట్టి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు రేపు ఇప్పుడు పొద్దున సీఎం గా లేకపోతే మళ్ళీ మనం 2014-2019 సీన్ మనం మళ్ళీ క్రియేట్ అవ్వతుందేమో, 1924 సీన్ అనేది వాళ్ళు రియల్టర్స్ అలాగే కొనుక్కున్న వాళ్ళందరూ భావించవచ్చు. కాబట్టి అక్కడ భూమిరాగ్ అనేది రాలేదు. నేను అటు చెప్తాను వాసుదేవన్ గారు, ఈ రోజున ఏదైనా సరే వాస్తవానికి దగ్గరగా ప్రతి సామాన్య ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ రోజున ఎక్కడో ఉట్టిగానే డబ్బులు పెట్టేసి ఏదో కొందామని ఆలోచించట్లా. ప్రతిదీ కూడా 100కు 10 సార్లు 10కు 100 సార్లు ఆలోచించే కొంటూ ఉన్నారు. సో అదొక సబ్జెక్ట్ అయితే వాసుదేవన్ గారు, ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇటువంటివి ఏమి కూడా నమ్మరు, ఎవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు, దాన్ని పక్కన పెట్టండి. ఇంకా విషయం ఇంకేమన్నా ఉంటే మాట్లాడదాం. ఇంకా మనోజ్ గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, లేదా మాట్లాడేదేముంది, జాతీయ స్థాయి నేత మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసారో ఆయన అంతకంతకు అలా ఎదుగుతూ వచ్చాడు. ఇవాళ ఆయన నేషనల్ లీడర్, అన్క్వశ్చన్ నేషనల్ లీడర్. ఎస్, అంటే పవన్ కళ్యాణ్ గారు నేషనల్ లీడర్. పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా వాళ్ళకి ముందరగాలకి బంధం వేస్తూ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు గ్రహించుకోవాలి. పాపం జనసేన పార్టీ నాయకులు, మన ఆ మెరుపులు మహేష్ లాంటి వాళ్ళు, కార్యకర్తలు లాంటి మా నాయకుడు నేషనల్ లీడర్ అయ్యారన్నాళ్ళు సంఖ్యలు గుర్తుకోవచ్చు, కానీ నేషనల్ లీడర్ కాదండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి
తన అన్నకి రాజ్యసభ పంపించాలి